రీసెంట్‌గా ఒక 1 అవర్ ముందు మన ఫాలోవర్స్ ఈ వీడియో పెట్టారు నాకు. ఇది నాకు బాగా నచ్చి నేను దీన్నైతే రీసెంట్‌గా చేసేసిన. నాకు కూడా 1 అవర్ పైనయింది ఎడిటింగ్‌కి. అండ్ డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ ఉంటది. గాయమే కానివే గుండెనే పెరిగేసానే నిన్ను నీకిచ్చా దంటానే శిక్షగా చివరంటానే శూన్యమై చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ అంటే ఒక లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి అంతే. దానికంటే ఎక్కువ నేనైతే ఎక్స్‌పెక్ట్ అయితే చెయ్యను. ఓకే. ఫస్ట్ అయితే ఇది మనం చాలా సింపుల్‌గా ట్రై చేద్దాం. వీలుంటే నేను ప్రాంప్ట్స్ మొత్తం ఇందులో 3, 4 యూజ్ చేసిన. అండ్ ఇంకోటేందంటే మీరు ప్రాంప్టే ఇదే టైప్‌లో యూజ్ చేయాలని రూల్ లేదు. మీ నార్మల్ ఫోటో పెట్టినా ఓకే. కానీ నేనేం చేశానంటే ఇప్పుడు 'డ్యూట్' మూవీ ఉంది కదా! అందులో కొన్ని ఇమేజెస్ రిఫరెన్స్‌గా తీసుకొని కొన్ని ఫోటోస్ జనరేట్ చేసినా నేను. ఆ ఫోటోస్ ఫస్ట్ చూపిస్తాను నేను. చాట్‌జీపీటీ కాదు గ్యాలరీలో చూపిస్తా. ఫస్టు నాకు ఒరిజినల్ ఫోటో ఏందంటే ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో. దీన్ని నేను రీక్రియేట్ నా ఫోటోతోటి ఇలా చేసిన. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా జనరేట్ చేసిన. తర్వాత ఇంకో ఫోటో ఉంటది బ్యాక్‌గ్రౌండ్ ఇది. అండ్ ఈ ఫోటోని సెపరేట్‌గా పీఎన్‌జీ చేసిన. పీఎన్‌జీ కోసం మీరు ఫోటో రూమ్ యాప్ యూజ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ మీకు ప్రింటెడ్ షాప్‌లో చాలా దొరుకుతది. లేకపోతే ఆ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ మీరు చాట్‌జీపీటీ తోటైనా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత రీన్ వీడియో అయితే ఒకటి తీసుకున్నా. ఇది యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న రీన్ వీడియో. ఓకే. ఇది కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. దీన్ని నేనైతే స్లో మోషన్‌లో చేసిన. ఓకే. ఫస్ట్ మెటీరియల్ తెలుసుకోండి. తర్వాత మీ ఎడిటింగ్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తది. అందుకోసం మెటీరియల్ గురించి చెప్తున్నా. అండ్ సెకండ్ ఫోటో రిఫరెన్స్ ఇమేజ్ ఇది మనది. ఇదే ఇమేజ్‌ని నేను చాట్‌జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ ఇవ్వమని చెప్తే ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ నేను కూడా పెడతాను. ఈ ఫోటో జనరేట్ చేసి ఇచ్చింది. 2 కొంచెం సిమిలర్‌గానే ఉంటది పోజెస్ అనేది. అండ్ దీన్ని కొంచెం బ్లర్ చేసి యాడ్ చేస్తే ఇంకా మంచి లుక్ ఉంటది. అండ్ దాంట్లో రిన్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా సూపర్‌గా ఉంటదని అది ట్రై చేసిన. పీఎన్‌జీ దీన్ని కూడా పీఎన్‌జీ సెపరేట్, బ్యాక్‌గ్రౌండ్ సెపరేట్ చాట్‌జీపీటీ తోటి. అండ్ వీలుంటే మీరు ప్రింటెస్ట్ యాప్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఇది నేను ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఇది అవసరం ఏం లేదు. ఇక్కడ పైన ఈ 2 ఫోటోస్ నాకు చాలా యూజ్ అయినాయి. ఫస్ట్ ఫోటో అయితే ఇది. సారీ ఈ ఫోటోని కొంచెం జనరేట్ చేసి క్వాలిటీ బెటర్ చేసిన. అండ్ ఈ ఫోటోని సెపరేట్‌గా పీఎన్‌జీ చేసిన. అండ్ సెపరేట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కూడా చేసిన. ఇది పీఎన్‌జీ, ఇది బ్యాక్‌గ్రౌండ్. అండ్ దాని తర్వాత ఇంకో ఫోటో ఇది. ఈ ఫోటోని కూడా సెపరేట్ పీఎన్‌జీ తోటి నా ఫోటో తోటి ఇలా జనరేట్ చేసిన. మీరు కూడా ఇలా జనరేట్ చేసుకోవచ్చు. నేను మీకు ప్రాంప్ట్ కూడా చూపిస్తాను. సెపరేట్ పీఎన్‌జీ తర్వాత ఈ ఫోటో, దాని తర్వాత ఈ ఫోటోని రీక్రియేట్ చేసిన. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ హ్యాండ్ పీఎన్‌జీ నేను ప్రింటెస్ట్ యాప్ నుంచి కపుల్ హ్యాండ్స్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా రకాలు వస్తుంటది. ప్రింటెస్ట్ యాప్‌లో చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ఇవే. ఎగ్జాంపుల్‌గా ఇది. ఇప్పుడు మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేద్దాం. చాట్‌జీపీటీలో నేనిచ్చిన ప్రాంప్టే యూజ్ చేయాలని రూల్ లేదు. ఇవ్వమంటే ఇస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఫస్టు ప్రాంప్ట్ తెలుసుకోవాలి మీరు. ఫస్టు ఈ ఒక ఫోటో ఇది సరిగ్గా రాలేదు కానీ ఓకే. ఈ ఫోటో. నేనేం చేశానంటే అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఫస్టు. ఈ ఫోటో ఒకటి పెట్టాను. ప్రాంప్ట్ పెడితే నాకు ఒక ఫోటో జనరేట్ చేసి ఇచ్చింది. అదే ఫోటోలో నేను పర్సన్ రిమూవ్ అని చెప్తే బ్యాక్‌గ్రౌండ్ అంటే పర్సన్‌ని తొలగించి బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేసింది. ఓకే. ఇలా మీరు ఏదైనా ఫోటో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఇలా ట్రై చేయండి. దాని తర్వాత ఇంకో ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఒక నిమిషం ఇది కాదు. నేను ప్రాంప్ట్ అయితే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాంప్ట్ ఇస్తాను. మీరు మీకు ఏ ఎలా అయితే కంఫర్ట్‌గా ఉంటదో అది ట్రై చేయండి. ఈ ప్రాంప్ట్ కూడా ఇస్తాను. మొత్తం 3 ప్రాంప్ట్ ఇస్తాను. మీరు జనరేట్ చేయనీకి. ఆ 3 ప్రాంప్ట్‌లో మీకు నచ్చిందైతే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సెట్ కలర్ కానీ, డ్రెస్ కలర్ కానీ చేంజ్ చేయాలంటే ఆ ప్రాంప్ట్‌లోనే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ టెంప్లేట్ అయితే ఇస్తాను. నో వరీ. ఇది చెప్పమంటే కూడా చెప్తాను. నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను ఇది. మొత్తం 53 మినిట్స్ ఏమో సంథింగ్ అయింది రికార్డింగ్ చేసిన ఇది నేను. అప్‌లోడ్ చేయలేదు. మీరు అప్‌లోడ్ చేయమంటే చేస్తాను ఇది బ్రేక్ డౌన్ అనేది. ఫస్ట్ తెలుసుకోండి ఇది. ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఇస్తాను. చాలామందికి ఇంపోర్ట్ ప్రాబ్లమ్ వస్తుంటది. ఏం లేదు. ఫస్ట్ అయితే మీరు ఆ లింక్‌ని మీరు ఓపెన్ చేస్తే మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ ఆప్షన్ ఉంటది. మీరు డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్‌లో వెళ్ళి అక్కడ నుంచి ఆ లింక్‌ని ఎలాగైనా కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఇన్ఫోలోకెళ్ళి ఇక్కడ మనకు డిఫాల్ట్ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. అంతే. ఆన్ చేసి మీరు వాట్సాప్‌లో అయినా ఎక్కడైనా సెండ్ చేసి ఓపెన్ చేస్తే వచ్చేస్తది.
దాని మీద వీడియో కూడా చేసిన, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. లేకపోతే XML యూజ్ చేసిన నో ప్రాబ్లం. ఓకే. తర్వాత నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో ఇది మొత్తం చాలా పెద్ద MB ఉంటుంది ఇది. ఎందుకంటే వీడియో, సాంగ్ అన్నీ యాడ్ చేసినా కాబట్టి నో ప్రాబ్లం. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేస్తున్నా. సారీ. ఓకే. ఆన్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనం మొత్తం లిరిక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. ప్రాజెక్ట్ ఫైల్ ఇంపోర్ట్ కాకపోతే ఇక్కడ ఈడ ఇచ్చాను. ఇక్కడ మీరు ఏం ప్రాబ్లం వచ్చినా కొంచెం మాన్యువల్గా, కొంచెం ఓపికతోటి ప్రతి ఒక్కటి 1 by 1 రీప్లేస్ పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బ్రేక్ డౌన్ వీడియో కాకుండా ట్యుటోరియల్ వీడియో కావాలంటే కూడా ట్యుటోరియల్ అని చిన్న కామెంట్ చేయండి. జై